ఈ నాయకులు తిరుగుతా జలసాలు చేస్తున్నారు, డబ్బులు వేస్ట్ గా ఫ్లైట్ లో తిరుగుతున్నారు, ప్రజల సొమ్ము నీళ్ల పాలు చేస్తున్నారు అంటే మాట్లాడుతున్నారు. ఆయన ఫ్లైట్ లో తిరగడానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ప్రభుత్వానికి అనకూడదు. కానీ తెనాల్లో కార్యక్రమం పెట్టుకుని ఉంటే తాడేపల్లి తెనాలకి ఫ్లైట్ వేసుకెళ్ళిన ఏకైక ముఖ్యమంత్రి ఎదవా అవడం అంటే జగన్మోహన్ రెడ్డి. ఇవాళ సొంత ఖర్చులతోనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వ్యక్తిగత ఖర్చులతోనే ఫ్లైట్ ప్రయాణం చేస్తున్నారు తప్ప ప్రభుత్వం ఖజానా నుంచి ఎటువంటి రూపాయి తీయట్లేదు. అంటున్నాడు బినామీ పేర్లతో వాళ్ళు టికెట్లు వేసి జలసాలు చేస్తున్నారని చెప్పి అంటున్నాడు. ప్రజల సొమ్ము తీయట్లేదని అబద్ధాలు చెబుతున్నారు. ఆయన ఏదైతే లోకేష్ గారు ఉన్నారు, ఆయన ఒరిజినల్ ఖాతాలు చూపిస్తే అన్ని తెలిసిపోతాయని చెప్పి అంటున్నాడు. ఒరిజినల్ ఖాతాలు వాళ్ళ చూపించారండి. గతంలో వాళ్ళు తిరిగారు కదా, వాళ్ళు తిరిగినప్పుడు గతంలో వాళ్ళు ఒక 2-3 కిలోమీటర్లకు కూడా వాళ్ళు ఎలికిపేటతో వెళ్ళిన పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి తీయమనండి. గతంలో వాళ్ళు చేసినవన్నీ తీయండి. వాళ్ళు గతంలో తిరిగారు కదా, వాళ్ళు గతంలో తిరిగి తీస్తే తెలిసిద్ది. ఏ గాడికి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం తప్ప ఇవాళ జనాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు నారా లోకేష్ గారు కానీ, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, అదే కూటమి నాయకులు ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజల్లోకి ఇవాళ చాలా ఫ్రీగా వెళ్ళి ప్రజలకు సేవ చేస్తున్నారు. ఇవాళ మనం చూడండి, ఒక వరదలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వెళ్ళారు, 70 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వెళ్ళారు, నారా లోకేష్ గారు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ఆయన ప్రజలకు చూడండి, మీరు ఎక్కడైనా ఒక విద్యాలయ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరిని కూడా రాజకీయ నాయకులు వాళ్ళని తీసుకురావద్దని చెప్పగలిగిన ఏకైక నాయకుడు నారా లోకేష్ గారు.